గుంటూరు మెడికల్ కాలేజీలో జరిగిన ఎగ్జిబిషన్కు భారీ స్పందన వచ్చింది. పలు కాలేజీలు, స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రదర్శన వీక్షించారు. ఆర్థోపెడిక్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ఎముకల మోడళ్లపై సందర్శకులు చేతులతో ఎముకలకు మరమ్మతులు చేయించారు. ఈ మేక్ ఎ విష్ ఎన్జిఓ ద్వారా సక్సెస్ స్కూల్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మనం తిన్న ఆహారము ఎనర్జీగా ఎలా తయారవుతుంది, ఆ ఎనర్జీగా తయారు కావడానికి హార్మోన్లు ఎలా యాక్ట్ చేస్తాయి, మనం తింటున్న ఆహార పదార్థంలో ఏ ఏ ఎనర్జీ ఇచ్చే మాలిక్యూల్స్ ఉన్నాయి, మంచి మాలిక్యూల్స్ ఏంటి, హార్మ్ఫుల్ ఏంటి, మనం తినే ఆహారంలో అతిగా ఆహారం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్ల గురించి, తర్వాత పుట్టుకతోనే వచ్చే జన్యు లోపాల వల్ల వచ్చేటువంటి వ్యాధుల గురించి, తర్వాత ఇతర ల్యాబొరేటరీ ఎలా పుట్టింది, బ్లడ్ టెస్టులు డయాగ్నోసిస్లో చాలా ఇంపార్టెంట్. అటువంటి కారణం చేత ల్యాబ్ యొక్క మొదటి నుంచి ఎలా ఎవాల్యుయేట్ అయింది, ఇప్పుడు ఏఐ సహాయంతో జరుగుతున్న ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఏంటి, తర్వాత మీ యొక్క ఆరోగ్య స్థితిని కనుక్కోవడానికి బిఎంఐ పరీక్ష మరియు దానికి సంబంధించి మీ దేహంలో ఫ్యాట్ ఎంత ఉంది, మీ ఏజ్కి తగ్గట్టు మీరు మెటబాలిక్గా బలంగా ఉన్నారా లేదా అని తెలిపేటువంటి మిషన్ ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత మిగతా ఇతర ఆరోగ్య సూత్రాలు నేర్పేటువంటి విలువైన ఆహార సూత్రాలు నేర్పేటువంటి విభాగం ఒకటి పెట్టబడడం జరిగింది. సో ఇది మా స్టాల్ అండి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. ఫిజియాలజీ అంటే నార్మల్ వాటి గురించి నేర్చుకుంటామండి. సో అన్ని ఫ్రమ్ నోస్ దగ్గర నుంచి మన పాత్వే లంగ్స్ వరకు ఎలా ఉంది, లంగ్స్ లో ఏం జరుగుతుంది అనేది మనకి ట్రేకియాలో డివైడ్ అయ్యి బ్రాంక్యూల్స్ నుంచి ఆల్వియోలై. ఈ ఆల్వియోలై అనేది మనకి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన బ్లడ్ వెజల్ అనేది ఆల్వియోలై చుట్టూ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. సో ఇవి మన నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ లంగ్ అండి. అండ్ వీటిని మెజర్ చేయడానికి అది వాడేవాళ్ళము. ఈ వైట్లో గ్రాఫ్ అనేది వైటల్ కెపాసిటీని మెజర్ చేస్తుంది. ఇందులో నుంచి శ్వాస అనేది వదిలితే ఇక్కడ డ్రమ్ అనేది రేజ్ అవుతుంది. ఇది కంప్యూటరైజ్డ్ వర్షన్ వచ్చిందండి. అది ఇక్కడ మనం హాస్పిటల్లో ఇలా యూజ్ చేస్తున్నాము. ఇంకోటి చెప్తారు మన స్టూడెంట్. అండ్ ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో ఇది మంత్లీ వన్స్ చేయాలి, అంటే పీరియడ్స్ ఆఫ్టర్ 5 days లో చేయాలి. ఎందుకంటే పీరియడ్స్ లో కూడా బ్రెస్ట్ పెయిన్ రావచ్చు. సో మనం డిఫరెన్షియేషన్ చేయలేము. సో అంటే 5 days తర్వాత మనం ఫింగర్స్ వాడి సో ఇలా పాల్పేట్ చేస్తాం అనమాట. అంటే టచ్ చేస్తూ ఉంటాం. ఏమైనా లంప్స్ అంటే గడ్డలు అనిపిస్తే డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఇలా కూడా పట్టుకోవచ్చా? అలా పట్టుకోకూడదు. ఎందుకంటే ఇలా పట్టుకుంటే మనకి ఆ మాస్ అనేది 2 fingers లో అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకి అక్కడ ట్యూమర్ డిఫరెన్షియేషన్ అవ్వదు, అంటే గడ్డ ఉందా లేదా అని చెప్పలేము. సో 3 fingers లో అయితే ఇలా అయితే చెప్పగలం. సో ఇలా ఒకేసారి మొత్తం పట్టుకోకూడదు, ఇలా ఫింగర్స్ తో మెల్లమెల్లగా ప్రతి ఒక్క ఏరియా పాల్పేట్ చేసుకోవాలి. సో అద్దం ముందు నుంచొని అండర్స్ చేసుకొని నిపిల్ సేమ్ లెవెల్లో ఉన్నాయా లేదా ఏదన్నా హెవీగా ఉందా, రెడ్నెస్ ఏమన్నా ఉందా, ఆ తర్వాత ఫింగర్స్ తో మెల్లగా పాల్పేట్ చేసుకోవాలి. ఇది పీరియడ్స్ 5 days తర్వాత చేసుకుంటే బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.